హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని. వర్షానికి చెట్లు బాగా ఎదిగిపోయినాయి, బాగా హైట్ అయినాయి. ఈరోజు చాలా వరకు నేను కటింగ్ వేసేసాను. కొన్ని ముదురు లీప్స్ అన్నీ తీసేసాను. మొక్కలకి హెయిర్ వెళ్ళాలని కింద చాలా వరకు కొమ్మలన్నీ కట్ చేసేసాను. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే ఈ వర్షాలకి చాలా గుబురుగా వచ్చేసినాయి. ఫ్లవర్స్ కలర్ చాలా బాగున్నాయి. కొన్ని మందారం ఫ్లవర్స్, వైట్ మందారం, చాలా ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. వైట్ మందారం, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. వైట్ మందారం, మొగ్గలు కోసిన విప్పుతాయి, కానీ చాలా లేట్గా విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో, ఈ వర్షాలకి చాలా బాగా వస్తున్నాయి. చిన్న చిన్న కొమ్మలు పెట్టాను, అవైతే బుషీగా వచ్చేసినాయి. మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. వాటికి ఏమైనా మళ్ళీ తుంచితే మొగ్గలు లేట్గా వస్తాయి. ఈసారి ఏం కటింగ్ వేయకుండా ఉంచేసాను. సైడ్ కొమ్మలే తీసాను, ఓన్లీ కింద గుబురుగా లేకుండా చాలా వరకు కటింగ్ చేసేసాను. ఇవి కొంచెం 2 లీవ్స్తో కట్ చేసి పెట్టినా సరే రూట్స్ ఈజీగా వచ్చేస్తాయి. మిర్చి ప్లాంటు, పారిజాతం ఫ్లవర్స్, పారిజాతం ప్లాంటు. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ విప్పిని. ఈ లీవ్స్ పైన రాలిని కొన్ని తీసుకుంటున్నాను. చెట్టు నుంచి కొయ్యకూడదు, ఇలా రాలిపోయినవి కింద పడినవే తీసుకోవాలి. ఫ్లవర్స్ చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఇంకా చాలా చిన్న సైజులో వస్తాయి ఇవి. చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఒక రోజైతే చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఈరోజు కొన్నే వచ్చినాయి. ఎల్లో ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఇవి. పూజ చేసుకోవటానికి డైలీ కొన్నన్నా విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్. ఈ గన్నేరు ఫ్లవర్స్లో చాలా వెరైటీస్, చాలా రకాలు ఉన్నాయి. కలర్ అయితే నిండు ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. లీవ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. నేను లీవ్స్తోనే కోస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. సీడ్స్ ఉంటాయి వీటికి. ఈరోజు అక్షంతల ప్లాంటు, అక్షంతల ఫ్లవర్స్ అంటారు. చాలా చిన్న చిన్నవి, చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. ఇక్కడ వచ్చిన ఒక కొమ్మకి చూపిస్తున్నాను. ఇవన్నీ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇగోండి, ఇటు సైడ్కి వచ్చినాయి అక్షంతల ఫ్లవర్స్. ఒక ఫ్లవర్ కోసి చూపిస్తాను. చాలా బాగుంటాయి కలర్ఫుల్గా, పూజ చేసుకోవచ్చు. ప్లాంట్ కూడా బాగా హైట్ అవుతుంది, ఫుల్గా వస్తాయి ఫ్లవర్స్. చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి, ఇంకా హైట్ అవుతుంది ప్లాంటు. లీవ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అక్షింతల ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయి. చిన్న కొమ్మ పెడితే చాలు చామంతి మొక్క చాలా బుషీగా వచ్చేస్తాయి. వర్షాలకి చాలా హైట్ అయిపోయినాయి. ఫ్లవర్స్ అయిపోయినాక ఒకసారి కటింగ్ చేసి ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి చామంతి మొక్కలు. ఇప్పుడు ఏ కొమ్మ పెట్టినా సరే వర్షాలు పడుతున్నాయి కదా, ఆగస్టులో చాలా బాగా వచ్చేస్తాయి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ కింద చాలా వరకు కొమ్మలన్నీ కటింగ్ వేసేసాను. మొక్కలకి కాస్త హెయిర్ వెళ్ళాలని చాలా వరకు కొమ్మలన్నీ తుంపేశాను, చాలా తీసేసి పడేశాను. ఎండగా ఉంటే ఎండలో వేసేస్తాను, అవి మళ్ళీ మొక్కల దగ్గర వేసేస్తూ ఉంటాను, పచ్చి వేయను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఎర్లీ మార్నింగే విప్పేసినాయి కాస్మోస్ ఫ్లవర్స్. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి.
ఇక్కడ కొన్ని సీడ్స్ వేసాను కదా, చాలా బాగా వచ్చేసినాయి. నారు పోసాను. చిక్కుడు గింజలు పెట్టాను, చిక్కుడు మొక్కలు స్టార్ట్ అయినాయి. ఇక్కడైతే చాలా చిన్న చిక్కుడుకాయ కూడా వచ్చింది చిన్న మొక్కకి. ఇంకొంచెం పెద్దదైనాక కోసేస్తాను. కొత్తగా మళ్ళీ కొన్ని సీడ్స్ పెట్టాను. ఇలా చిన్న చిన్న చెట్లకే వచ్చేస్తాయి ఇవి, చెట్టు చిక్కుడు. చిక్కుడు మొక్కలు త్వరగా వచ్చేస్తాయి. ఈ కుండీలో కొన్ని పెట్టాను, వచ్చేసినాయి. క్రీపర్ ప్లాంట్ కాదు ఇవి, కొంచెం ప్లేస్ ఉన్నా చాలు చిన్న చిన్న డబ్బాల్లో కూడా వచ్చేస్తాయి. ఇక్కడ నారు పోసాను, వస్తూ ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా డైరెక్ట్గా వర్షం పడదు, ఇంకా లైట్గా చల్లుతూ ఉంటాను. బర్డ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని కొరికేస్తూ ఉంటాయి. ఇక్కడ తోటకూర వచ్చింది, ఈ ట్రేలో తోటకూర సీడ్స్ వేశాను. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. నూరువరహాలు ఫ్లవర్స్ ఇవి, వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఒక కొమ్మ పెట్టినా చాలు వచ్చేస్తాయి ఇవి. కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్ కలరు, డైలీ వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ కొన్నన్నా.